నందా, శేషు, ఐఎమ్ సారీ. హే, నువ్వెందుకు సారీ చెప్పేది? నేను కదా చెప్పాల్సింది. నందా, ఐ రియలీ లవ్ యూ. నువ్వంటే నాకు అంత ఇష్టం. ఏడవకు నందా, ప్లీజ్ ఏడవకు. చుట్టూ ఉన్న వాళ్ళు గమనిస్తున్నారు. ఆర్ యూ ఓకే? బెంగళూరు నీతో చెప్పి నేను వెళ్ళింది మా నాన్నని కలవడానికి, దుబాయ్కి. మీ గురించి నేను చాలా ఆలోచించాను. సరిగ్గా అప్పుడే మిమ్మల్ని ఎంతగా మిస్ అయ్యానో నాకు అర్థమయ్యింది. నాన్నతో నేను ఈ విషయం చెప్పగానే ఆ క్షణంలో అయినా మిమ్మల్ని ఒకసారి చూడాలన్నారు. సర్ప్రైజింగ్గా నాన్నతో కలిసి నువ్వు ఉన్న చోటికి రావాలనుకున్నాను. కానీ నందా, మా నాన్న ఇప్పుడు జైల్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందో చెప్పు. దుబాయ్లోను షార్జాలోను అవుట్లెట్ ఉన్న సారా ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని క్వాలిటీని చెక్ చేస్తుంటారు నాన్న. ఫుడ్ ప్రోడక్ట్స్ ని అడాల్ట్రేషన్ చేసే మా నాన్న స్పాన్సర్స్ చెప్పింది వినడం తప్ప వేరే పనేం చేయలేరు. ఫ్యాక్టరీలో సడన్ గా జరిగిన రైడ్ లో నాన్నని దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్వాలిటీ లేని ఫుడ్ ఐటమ్స్ మార్కెట్ కి వెళ్ళినందుకు ఆ రెస్పాన్సిబిలిటీ కంపెనీ మా నాన్న తల మీద వేసింది. నాన్న నిరికించారు. వాళ్ళ చట్టం వాళ్ళకే సపోర్ట్ చేస్తోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? కంపెనీకి గుడ్ విల్ లేకుండా చేసినందుకు సెటిల్మెంట్ గా 3 lakhs dirhams ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. నాకేం తెలీదు శేషు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. Give me some time. We settle this ASAP. Okay? మీ నాన్నగారిని ఎంత త్వరగా వీలైతే త్వరగా ఇండియాకి తీసుకొచ్చేలా చేద్దాం. But how, శేషు? How can we arrange big amount? Don't worry. Just leave it to me. You know what? I'll handle this. I'll handle it. జీవితంలో అప్పుడప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. So is love. There is not a day went by where I almost lost my hopes. But my love is true. Thank you, Nanda. My love is back. థ్యాంక్స్. ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. నాన్నగారు వస్తే చాలు, అదే కదా మనకు ముఖ్యం. నేను తిరిగి వచ్చేంత వరకు మీరు నా కోసం ఎదురు చూస్తుంటారు కదా. నీతో మాట్లాడతానని, నిన్ను మళ్ళీ కలుసుకుంటానని నేను అస్సలు అనుకోలేదు. అయినా కూడా నేను ఎదురు చూసింది నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావనే ఉద్దేశంతో. I'll be waiting. The pain of waiting. కానీ ఈ ఎదురు చూపుల్లో ఎంతో ఆనందాన్ని వెతుక్కున్నాను. నందిత, you were born for me. Hello? Stop.
ఇవ్వబోయే సర్ప్రైజ్ నేను లేకుండా చేస్తాను. హలో నందా. ఇక్కడ పేపర్ వర్క్ జరుగుతూనే ఉంది. నేను నీకు కాల్ చేద్దామని అనుకున్నాను. శేషు, నేను ఇప్పుడు రోమింగ్ లో ఉన్నాను. నేను ఇప్పుడు షార్జా నుంచి దుబాయ్కి వెళ్తున్నాను. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే నీకు కాల్ చేస్తాను. ఎంతైంది?